2026 మే 2 కేరళలో ఓ ఎంబీబీఎస్కి ప్రిపేర్ అవుతున్న ఒక విద్యార్థి తన నాన్నకి ఒక వాట్సాప్ మెసేజ్ పంపాడు. ఆ మెసేజ్కి ఒక ఫైల్ అటాచ్ చేసి ఉంది. దాని కింద ఇలా రాసింది, నా ఫ్రెండ్ సిక్కర్ నుంచి నాకు ఇది పంపాడు, హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరికీ ఇది పంపు, రేపు జరగబోయే నీట్ పేపర్లో వచ్చే 300 క్వశ్చన్స్ ఇవే అని రాసి వాళ్ళ నాన్నకు పంపాడు ఆ మెసేజ్. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న రాజస్థాన్లోని సిక్కర్లో ఒక పీజీ హాస్టల్ నడుపుతున్నాడు. ఈ మెసేజ్ వచ్చిన వెంటనే రాత్రి ఆయన ఏం చేయలేదు, ఎటువంటి వెంటనే యాక్షన్ తీసుకోలేదు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ పేపర్ని హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ పనిచేశాడు. పరీక్ష అయిపోయాక ఆయన ఆ పేపర్ని పక్కనే ఉన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ టీచర్లకి చూపించి ఇది నిజంగా ఎన్ని ప్రశ్నలు పరీక్షలో వచ్చాయి అని అడిగాడు అనమాట. సో ఆ ప్రశ్నకి వచ్చిన సమాధానం వినగా ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటంటే ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఈయనకు వాట్సాప్ మెసేజ్లో వచ్చిన పేపర్ని వాళ్ళు మ్యాచ్ చేసి చూస్తే బయాలజీకి 90కి అవుట్ ఆఫ్ 90 ప్రశ్నలు మ్యాచ్ అయ్యాయి, కెమిస్ట్రీకి 45 అవుట్ ఆఫ్ 45 మ్యాచ్ అయ్యాయి. అంటే అన్ని ప్రశ్నలు. సో ఎగ్జామ్ పేపర్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో అన్ని ప్రశ్నలకి ఇందులో మ్యాచ్ అయినాయి అనమాట. అది కూడా ఎక్కడ ఒక కామా తేడా లేకుండా, ఒక ఫుల్ స్టాప్ మిస్ కాకుండా సరిగ్గా అదే వరుసలో, అంటే క్వశ్చన్ నెంబర్ 1 టు క్వశ్చన్ నెంబర్ 300 వరకు ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయాయి అనమాట. నీట్ పేపర్లో మొత్తం 180 క్వశ్చన్స్ ఉంటే లీక్ అయిన పేపర్లో 135 క్వశ్చన్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 180కి 135 క్వశ్చన్స్ లీక్ అయ్యాయి. ఇది ఎంత పెద్ద పరీక్ష అంటే మనం నీట్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పరీక్ష గురించి తెలియని వాళ్ళకు ఒక మాట చెప్తా, ఇది మాత్రం చిన్న పరీక్ష కానే కాదు. ఇది నీట్ దేశంలో 22 లక్షల మంది పైగా విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష. ఇది మొత్తం దేశానికి ఒకే ఒక మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఈ పరీక్ష పాస్ అయితేనే డాక్టర్ అవుతారు. ఆ డాక్టర్ల చేతిలోనే రేపు మన ప్రాణాలు ఉంటాయి. కానీ ఈ పేపర్ ముందే లీక్ అయిపోయింది. అందుకే దేశ చరిత్రలోనే మొదటిసారి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే NTA నీట్ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. సో అధికారికంగా 2026 మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్షని NTA మే 12 అంటే మే 12వ తారీఖున 2026 మే 12వ తారీఖున రద్దు చేసింది. ఈ పరీక్షకి దాదాపు 22,70,000 మంది మొత్తం క్యాండిడేట్స్ వచ్చేసి దీనికి హాజరయ్యారు. ఈ పేపర్ లీక్ వెనకల ఉన్న దాగిన్న వ్యక్తి బీజేపీ నాయకులతో చివరికి రాజస్థాన్ విద్యాశాఖ మంత్రితో కూడా ఫోటోలు దిగిన మనిషి. గత సంవత్సరం తన 4 పిల్లలు నీట్ని క్లియర్ చేశారు. క్లియర్ చేపించిన మనిషి ఇతను. పేపర్ లీక్ అవుతుందని 1 నెల ముందే ఇతనికి తెలుసు. సో మనం ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచిస్తే ఒక స్టూడెంట్ నీట్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ 1 సంవత్సరం పాటు, మనం అంటాం కదా షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోచింగ్స్ అని. సో లాంగ్ టర్మ్ అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ అనమాట. సో 1 సంవత్సరం పాటు ఎలా వాళ్ళు ప్రిపేర్ అవుతారో తెలుసా మీకు? రాత్రింబవళ్ళు కష్టపడి ఈ ఒక్క పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థి పరిస్థితి ఏంటి? ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుంది, మెంటల్ స్ట్రెస్ ఉంటుంది ఆ విద్యార్థికి. అంటే ఇంకెక్కడ వాళ్ళు కనీసం నిద్రపోకుండా కూడా సంవత్సరం పాటు ఇట్లా చెత్త చూసారా, అది గుడ్డు చాకరీలాగా అట్లా చేస్తారు వీళ్ళు. అంత సీరియస్గా ప్రిపేర్ అవుతారు. కానీ పరీక్ష రాశాక వీళ్ళు ఏమనుకుంటారంటే, ఒకసారి స్టూడెంట్స్ అంతా 1 ఇయర్ కష్టపడిన తర్వాత ఎగ్జామ్ ఒక్కసారి కంప్లీట్ చేసి వాళ్ళ ఎగ్జామ్ హాల్లోంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మయ్య అయిపోయింది, ఇక కాస్త మనము రిలాక్స్ అయిపోయి సినిమాలకో షికార్లకో లేకుంటే హాలిడేకో వెళ్ళొచ్చు అనుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాలిడేకి వెళ్ళాడు అనుకుందాం, పేరెంట్స్ తోటి ఫ్యామిలీ తోటి. అతను హాలిడేకి వెళ్ళిన మధ్యలో ఒక న్యూస్ వస్తుంది, నీట్ ఎగ్జామ్ రద్దయింది, మళ్ళీ పరీక్ష రాయాలి, ఇంకో 2 నెలలు పడుతుంది. మీరే ఆలోచించండి ఎలా అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్స్లో మనం ఉంటే. ఇదే చాలామంది విద్యార్థులకు జరిగింది. కొంతమంది
అప్పటికే తమ నోట్స్ని అమ్మేసుకున్నారు. అప్పటి వరకు ప్రిపేర్ చేసుకున్న నోట్స్ కానీ, వాళ్ళకి ఏంటంటే ఇంపార్టెంట్ ద పాయింట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆల్రెడీ వాళ్ళంతా అయిపోయింది, నాకు ఎగ్జామ్ అయిపోయిందన్న ఉద్దేశంతో మొత్తం వాళ్ళ పేపర్స్ కానీ వాళ్ళ నోట్స్ కానీ మొత్తం అంతా ఆల్మోస్ట్ వాళ్ళు అమ్మేసుకోవడం కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ జరిగిపోయింది. చదువుకోవడానికి మెటీరియల్స్ కూడా లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఇలాంటి న్యూస్ వింటే చేసిన కష్టం, పెట్టిన టైం అంతా వేస్ట్ అనిపిస్తుంది. అంటే ఒక్కసారి చూడండి, నీ ఎగ్జామ్ పోయింది, నువ్వు మళ్ళీ 1 year ప్రిపేర్ అవ్వాలంటే వాళ్ళకు ఎక్కడి నుంచి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది, ఎక్కడి నుంచి వాళ్ళకు స్ట్రెంగ్త్ వస్తుంది, ఎక్కడి నుంచి వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. అసలు విద్యార్థి మైండ్ సెట్లో అసలు మళ్ళీ ఇంకొకసారి రాయాలన్నా అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అతని మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది ఊహించడానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా. సో ఈ పేపర్ లీక్ అసలు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకుందాం ఒకసారి. అసలు లీక్ ఎక్కడ మొదలైంది, ఎవరు లీక్ చేశారు? నీట్ క్వశ్చన్ పేపర్స్ సాధారణంగా అధికారిక అంటే అఫీషియల్ ప్రింటింగ్ ప్రెస్లో, గవర్నమెంట్ డిసైడ్ చేసిన అథరైజ్డ్ ప్రింటింగ్ ప్రెసెస్లో మాత్రమే ప్రింట్ అవుతాయి. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు ప్రకారం ఈ పేపర్ మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న ఒక ప్రింటింగ్ ప్రెస్ నుంచి లీక్ అయింది. ఆ ప్రింటింగ్ ప్రెస్తో సంబంధం ఉన్న ఒక వ్యక్తి ఒక విధంగా పేపర్ని దొంగిలించి ఒక నెట్వర్క్కి అందించాడు. వీళ్ళు సాధారణ స్టూడెంట్స్ కాదు, వీళ్ళు చాలా ప్లాన్డ్గా, చాలా సొఫిస్టికేటెడ్గా పనిచేశారు. దొరకకుండా ఉండడానికి పేపర్ని మొబైల్తో స్కాన్ చేయలే వీళ్ళు, దానికి బదులుగా హై డెఫినిషన్ పోర్టబుల్ స్కానర్ వాడారు. అన్నిటికన్నా షాకింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ ముఠా నాసిక్ శివార్లోని ఒక షాడో సర్వర్ని కూడా వీళ్ళు సెట్ చేసి పెట్టారు. దీనివల్ల డేటా ట్రాన్స్ఫర్ అయినా కానీ ఆ డేటా ట్రాన్స్ఫర్ మొత్తం అంతా హైడ్ అయిపోయి మానిటరింగ్ సిస్టమ్స్కి దొరకకుండా ఉంటుంది. సో చూసారు ఎంత టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేశారో. సో ఇక్కడి నుంచి కథ ఒక బిజినెస్ చైన్లా మారుతుంది. అంటే ప్రతి దశలో ద క్వశ్చన్ పేపర్కి ఏమంటే వాల్యూ, అంటే దాని ప్రైస్ పెరుగుతూ పోతుంది. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం నాసిక్ శుభం ఖేర్నార్ అనే మెడికల్ స్టూడెంట్ 10 lakhs పెట్టి ఈ క్వశ్చన్ పేపర్ ఫిజికల్ కాపీని కొన్నాడు. అతను దాన్ని సాఫ్ట్ కాపీగా తయారు చేసి గుర్గావ్లో 15 lakhsకి దాన్ని అమ్మేశాడు. గుర్గావ్ నుంచి ఈ పేపర్ ఒక చేతిరాత గెస్ పేపర్ని తయారు చేశారు. అంటే ఈ పేపర్తో ఒక హ్యాండ్ రిటన్ ఒక గెస్ పేపర్, అంటే ఇది లీక్ అయిన పేపర్ అని కనపడకుండా వాళ్ళొక గెస్ పేపర్ లాగా దీన్ని తయారు చేశారు. ఒరిజినల్ నీట్ పేపర్ నుంచి 135 క్వశ్చన్స్కి 125 క్వశ్చన్స్ని ఇందులో పెట్టారు. అనుమానం రాకుండా ఉండడానికి బయట నుంచి కొన్ని డూప్లికేట్ క్వశ్చన్స్ని ఇందులో కొన్ని మిక్స్ చేసేసారు. మొత్తం 410 క్వశ్చన్స్ని గెస్ పేపర్గా మార్చారు. ఇలాంటి వర్షన్స్ని చాలా తయారు చేశారు వీళ్ళు. సో 2026 ఏప్రిల్ 26న 26వ తేదీన పరీక్షకి ఒక వారం ముందు గుర్గావ్లోని ఒక డాక్టర్ ఈ గెస్ పేపర్ని జొమ్రాడ్ గఢ్కి చెందిన 2 బ్రదర్స్కి 30 lakhsకి అమ్మాడు, అంటే 30 లక్షలకి అమ్మాడు. సో వాళ్ళల్లో ఒకరు సికర్లో నీట్ ప్రిపేర్ అవుతున్న తన కొడుక్కి ఈ పేపర్ పంపాడు. సో ఏప్రిల్ 29వ తేదీకి ఈ 2 అన్నదమ్ములు పేపర్ని అభ్యర్థులకు అమ్మడం మొదలుపెట్టేశారు. అంటే పబ్లిక్గా ఇంకా ఎవ్రీ స్టూడెంట్కి అందుబాటులోకి వచ్చేసింది. సికర్ అక్కడి నుంచి పేపర్ని MBBS కౌన్సిలింగ్ ఏజెంట్ రాకేష్ కుమార్ మన్వారియా దగ్గరికి చేరింది. అతను 5 lakhsకి కొన్నాడు. రాకేష్ ఒక్కడే ఈ పేపర్ని 700 మెంబర్ స్టూడెంట్స్కి పంపించాడు. ఒక్కొక్క గెస్ పేపర్ 30,000 చొప్పున అమ్మేశాడు. ఈ 700 మందిలో ఒకడే మనం వీడియోలో మొదట్లో మాట్లాడిన ఈ కేరళ MBBS స్టూడెంట్. సో ఆ విధంగా ఇది ఎట్లా సర్క్యులేట్ అయిందంటే మొత్తం ఈ విధంగా టోటల్ 700 మెంబర్ స్టూడెంట్స్కి సర్క్యులేట్ అయిపోయింది. సో అసలు ఈ లీక్ ఎట్లా బయటపడింది అంటే మే 2వ తేదీన ఈ కేరళ స్టూడెంట్ ప్రశ్నల్ని సికర్లో ఉన్న వాళ్ళ ఫాదర్కి పంపాడని మనము బిగినింగ్లో మాట్లాడుకున్నాం కదా. పరీక్ష అయ్యాక వాళ్ళ నాన్న ఏం చేశాడంటే వాటిని ఒక కోచింగ్ సెంటర్, అంటే అతనికి డౌట్ వచ్చింది. సో ఇతను నా కొడుకు వచ్చేసి ఒక గెస్ పేపర్ అని చెప్పి నాకు పంపించాడు కదా, ఈ గెస్ పేపర్లో
ఎన్ని ప్రశ్నలు వచ్చినాయి ఎగ్జామ్కి అన్న ఉద్దేశంతో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మరుసటి రోజున అతను దగ్గరలో ఉన్న ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఆ కోచింగ్ సెంటర్ టీచర్ తోటి వెరిఫై చేయించాడు. అంటే మామూలుగా నీట్లో 180 క్వశ్చన్స్ ఉంటాయి. సో వెరిఫై చేసినప్పుడు 180 క్వశ్చన్స్కి 135 క్వశ్చన్స్, అంటే అవుట్ ఆఫ్ 180కి 135 క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయి. అప్పుడు వాళ్ళ నాన్నకి అర్థమైంది, అంటే హైలీ ఇంపాసిబుల్ కదా, ఎంత గెస్ పేపర్ అయినా కానీ 180 క్వశ్చన్స్కి 135 క్వశ్చన్స్ మ్యాచ్ అయ్యాయంటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ నాన్నకి అర్థమైంది ఏంటంటే ఇది కేవలం గెస్ పేపర్ కాదు, ఇది నిజమైన లీక్ అని వాళ్ళ నాన్నకి అర్థమైంది. ఇక్కడి నుంచే కథ మరింత షాకింగ్గా మారుతుంది. ముందు వాళ్ళు సికర్లోని ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు పుకార్లు వ్యాప్తి చేయడం ఆపండి అని వాళ్ళను పంపేశారు. అంటే నమ్మలేదు. తర్వాత వాళ్ళు నేరుగా ఎన్టీఏని సంప్రదించారు. ఎన్టీఏ ఈ సమాచారాన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీకి ఇచ్చింది. అక్కడి నుంచి రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆపై స్టేట్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఎస్ఓజి దర్యాప్తు మొదలుపెట్టింది. మొదట ఎస్ఓజి దీన్ని ఒక చిన్న ఒంటరి సంఘటనగా అనుకుంది. కానీ గెస్ పేపర్ ట్రయల్ని ఫాలో అయ్యాక వాళ్ళకి వేరే విషయం బయటపడింది. ఆ గెస్ పేపర్ వాట్సాప్లో చాలాసార్లు ఫార్వర్డ్ అయింది. అంటే పేపర్ చాలా విస్తృతంగా సర్క్యులేట్ అయ్యింది అని తెలిసిపోయింది. అప్పుడు దర్యాప్తు అధికారులకు అర్థమైంది ఏంటంటే ఈ పేపర్ పెద్ద ఎత్తున లీక్ అయ్యింది అని తెలిసిపోయింది. ఆలోచించండి, 1 నెల పాటు లీక్ అయిన పేపర్ పంపిణీ అవుతుంటే ప్రభుత్వం కానీ ఏజెన్సీలు కానీ మాత్రం ఏం తెలియనట్లు నిద్రపోతున్నాయి. చివరికి మే 12వ తేదీన ఎన్టీఏ అధికారికంగా నీట్ని రద్దు చేసింది. లీక్ దర్యాప్తుని సిబిఐకి అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారంలో అన్నిటికన్నా విచిత్రమైన కేసు ఏంటంటే బివాల్ బ్రదర్స్ మంగీలాల్ అండ్ దినేష్ బివాల్ గుర్గావ్లోని డాక్టర్ దగ్గర పేపర్లు కొని సికర్లో చాలామందికి అమ్మారు. వీళ్ళే అమ్మింది. వీళ్ళల్లో ఒకడైన దినేష్ బివాల్ బీజేపీ యూత్ వింగ్ భారతీయ జనతా యువమోర్చా సభ్యుడు. సోషల్ మీడియాలో అతని ఫోటో ఉన్న చాలా హోర్డింగ్స్ని జనం షేర్ చేశారు. ఒక హోర్డింగ్పై అతను జైపూర్లో భారతీయ జనతా యువమోర్చా జిల్లా మంత్రి అని రాసి ఉంది. కానీ ఇది ఇంకా మొదలే. దినేష్ తన సొంత సోషల్ మీడియా హ్యాండిల్స్లో బీజేపీ నాయకులతో, చివరికి రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్తో కూడా ఫోటోలు పెట్టుకున్నాడు. ఇంకా ఒక వీడియోలో అతను రాజస్థాన్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓట్లు అడుగుతూ కనిపిస్తాడు. దివంగత నందపాల్ మీనాకి మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నానంటూ అతను ఒక వీడియోలో కనబడతాడు. కానీ ఇక్కడతో ఆగదు. ఇండియా టుడే రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం నీట్ పేపర్ లీక్ అవుతుందని బివాల్ బ్రదర్స్కి 1 నెల ముందే తెలుసు. ఇది లాస్ట్ మినిట్ డీల్ కాదు, ఒక ప్లాన్డ్ ఆపరేషన్. అన్నిటికన్నా అనుమానాస్పదమైన విషయం ఏంటంటే ఈ అన్నదమ్ములు 4 పిల్లలు గత సంవత్సరం నీట్ పరీక్షని సక్సెస్ఫుల్గా క్లియర్ చేశారు. అంటే వాళ్ళు నీట్ పరీక్షలో పాస్ అయ్యారు. అంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇక్కడ వీళ్ళ పిల్లలు 4 పిల్లలు ఉంటే 4 పిల్లలు నీటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ క్వశ్చన్ పేపర్ల గురించి తెలుసు. సహజంగానే మనకి ప్రశ్న వస్తుంది, గత సంవత్సరం కూడా వాళ్ళ దగ్గర లీక్ అయిన పేపర్లు ఉన్నాయా అని. సో కోఇన్సిడెంట్ల సంఖ్య చూడండి ఒకసారి. బీజేపీ యూత్ వింగ్ నాయకుడు, విద్యాశాఖ మంత్రితో ఫోటోలు ఉన్న వ్యక్తి, పేపర్ లీక్ అవుతుందని 1 నెల ముందే తెలిసిన వ్యక్తి, వాళ్ళ కుటుంబంలోని 4 పిల్లలు గత సంవత్సరమే లీక్ పేపర్ వాడే ఉండొచ్చు. ఇది కోఇన్సిడెంటా లేక ఇంకేమన్నా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఒక న్యాయమైన దర్యాప్తు జరిగితేనే బయటికి వస్తాయి. కానీ ఒక న్యాయమైన దర్యాప్తు జరుగుతుందనే ఆశ చాలా తక్కువ. ఎందుకంటే దర్యాప్తు సరిగ్గా మొదలవ్వక ముందే కవరప్ మొదలైపోయింది. రాజస్థాన్ దర్యాప్తు అధికారులు అంటున్నారు, ఈ లీక్కి రాజస్థాన్ కేంద్రం కాదు, పేపర్
మహారాష్ట్రలోని నాసిక్ నుంచి లీక్ అయింది. నాసిక్ డీసీపీ అంటున్నారు, నాసిక్ నుంచి పేపర్ లీక్ అయిందనే పుకార్లు అన్నీ నిరాధారం. పేపర్ అక్కడ ప్రింట్ కూడా అవ్వలేదు. రాజస్థాన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ కాదు నాసిక్లో లీక్ అయిందని చెప్తున్నారు. నాసిక్లో ఉండే అధికారులు ఏం చెప్తున్నారు, ఇది ఇక్కడ కాదు, అసలు ఇక్కడ ప్రింట్ అవ్వలేదని చెప్తున్నారు. ఎవరు నిజం చెప్తున్నారు వీళ్ళలో, ఎవరు అబద్ధం చెప్తున్నారు? రెండు రాష్ట్రాలు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి. మధ్యలో 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకు భరోసా ఎక్కడ? వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళ బాధను ఎవరు వింటారు? నేషనల్ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ అంటున్నారు, నీట్ పేపర్ లీక్ అవ్వలేదు, అది ఒక పీడిఎఫ్ సర్క్యులేట్ అయ్యింది, అందులో కొన్ని ప్రశ్నలు పరీక్షలో వచ్చాయి, కానీ పేపర్ లీక్ అవ్వలేదు. అంటే నాకు అర్థం కాల, ఆ పీడిఎఫ్లో ఉండే ప్రశ్నలు అయితే పరీక్షలు వచ్చాయి, బట్ పేపర్ మాత్రం లీక్ అవ్వలేదు అంటున్నారు ఇక్కడ. అంటే 180 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 180 క్వశ్చన్స్కి 135 క్వశ్చన్స్ మ్యాచ్ అయినా కానీ వాళ్ళ ప్రకారం ఈ పేపరు లీక్ అవ్వలేదట. ఎన్టీఏ ప్రకారం 180కి 180 ప్రశ్నలు కాంప్రమైజ్ అయితేనే లీక్ అయినట్టు లెక్కన. అందుకే జనం ఎన్టీఏని నేషనల్ ట్యాంపరింగ్ ఏజెన్సీ అని పిలవడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. ఒకసారి మనము ఈ పేపర్ లీక్ మన ఇండియాలో ఈ లీక్ల చరిత్ర ఒకసారి తీసుకుంటే ఇదేం ఫస్ట్ టైం జరిగిన లీక్ కాదు. ఇది ఎన్టీఏ నీట్ పేపరు ఇంతకుముందు చాలాసార్లు లీక్ అయింది. ఒకసారి మనం ఆ డీటెయిల్స్ డేటాను తీసుకుంటే 2021 సికర్, అంటే మళ్ళీ సికర్ సేమ్ ప్లేస్, 2021 నీట్ పరీక్షలో రాజస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ RIET పరీక్షా కేంద్రంలో రియల్ టైమ్ లీక్ ఆపరేషన్ని జైపూర్ పోలీసులు బయటపెట్టారు. ఒక ఇన్విజిలేటర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సెక్షన్ల ఫోటోలు తీసి వాట్సాప్ ద్వారా బయటకి సాల్వర్ గ్యాంగ్స్కి పంపాడు. వాళ్ళు సమాధానాలు సాల్వ్ చేసి తిరిగి ఎంపిక చేసిన అభ్యర్థులకి పంపారు. ఒక్కొక్క అభ్యర్థి సుమారు 35 లక్షల రూపాయలు చెల్లించాడు. ఇన్విజిలేటర్తో సహా చాలామందిని అరెస్ట్ చేశారు. ఆసక్తికరంగా ఆ పేపర్ ఫోటో కూడా సికర్కి పంపబడింది. నెక్స్ట్ 2024 హజారీబాగ్ బీహార్ గ్రేస్ మార్కుల కుంభకోణం. 2024 నీట్ కేసులో ఇటీవల కాలంలో అత్యంత చర్చనీయమైన పరీక్షా కుంభకోణం ఇది. జార్ఖండ్లోని హజారీబాగ్లో ఉన్న ఓయాసిస్ స్కూల్ నుంచి నీట్ 2024 ప్రశ్నపత్రాన్ని పరీక్షకు ముందే అక్రమంగా యాక్సెస్ చేశారు. ఎన్టీఏ ట్రంక్ నుంచి ప్రశ్నాపత్రం బాక్స్ని పరీక్షకు ముందే ఓపెన్ చేసి డిజిటల్ కాపీలు బీహార్లోని సేఫ్ హౌస్లకి పంపారు. స్టూడెంట్స్ ఆ రాత్రే సమాధానాలు పట్టి మర్నాడు పరీక్ష రాశారు. సగం కాలిన పేపర్ ముక్కల తర్వాత పోలీసులకు దొరికాయి. అభ్యర్థులు పేపర్ కోసము 30 నుంచి 32 లక్షలు చెల్లించారని బీహార్ పోలీసులు పేర్కొన్నారు. కొంతమంది స్టూడెంట్స్కి వివరణ లేని గ్రేస్ మార్కులు ఇచ్చారు. దానివల్ల 67 మంది స్టూడెంట్స్కి 720కి 720 ఫుల్ మార్కులు వచ్చాయి. ఇది చాలా షాకింగ్ న్యూస్. ఎవరికి 100 టైం అవుట్ ఆఫ్ 100కి 100 రావు పరీక్షలు, చాలా తక్కువ. 2024లో దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. సిబిఐ దర్యాప్తుకు పంపింది. సిబిఐ మొత్తం 6 FIRలు నమోదు చేసింది. బీహార్ నుంచి పేపర్ లీక్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి ఇన్ఫర్మేషన్ అండ్ చీటింగ్. సో ఇవన్నీ తీసుకుంటే ఫలితం ఏంటి? కొంతమంది చిన్న ప్లేయర్లని అరెస్ట్ చేశారు అంతే, కొంతమందికి బెయిల్ ఇచ్చి బయటికి పంపించేశారు. చివరికి ఏమీ ఏమీ మారలేదు. సిస్టమ్ అలాగే ఉంది. స్ట్రక్చరల్ రీఫార్మింగ్ ఏం జరగలేదు. ఎవరు దీన్ని అకౌంటబిలిటీ అంటే జవాబుదారీతనం ఎక్కడా ఏర్పడలేదు. అంటే ఎవరు దీని రెస్పాన్సిబిలిటీ అది కూడా తీసుకోలేదు. ఎన్టీఏని రద్దు చేయలేదు, అలాగని దాన్ని సంస్కరించని కూడా లేదు.
గత 2 సంవత్సరాల పరిస్థితి మరింత దిగజారిపోయింది. సో ఫైనల్గా విద్యాశాఖ మంత్రి గారిని అడిగితే ఆయన ఒక ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్స్ మొత్తం అంతా ఆయన సమాధానం చెప్పకుండా రిపోర్టర్ల దగ్గర నుంచి పారిపోయారు. సో 2026లో సిబిఐ ఏమన్నా సరే యాక్షన్ తీసుకుంటుందా? ఇప్పటి వరకు తీసుకున్న చర్యలేంటి? ఇప్పటి వరకు తీసుకున్న యాక్షన్ ఏంటంటే, రాజస్థాన్ ఎస్ఓజీ మొదట సుమారు 15 మంది అంటే హాస్టల్ ఆపరేటర్తో సహా అదుపులోకి తీసుకుంది. మాస్టర్ మైండ్ మనీష్ యాదవ్ని జైపూర్లో అరెస్ట్ చేసింది. సిబిఐ ఇప్పటి వరకు 10 మందికి పైగా ఇందులో అరెస్ట్ చేసింది. ఢిల్లీ, జైపూర్, గుర్గావ్, నాసిక్, పూణే, లాతూర్, అహ్మదాబాద్ నుంచి. శుభం ఖేర్నార్ నాసిక్ మెడికల్ స్టూడెంట్ని సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. పూణే కెమిస్ట్రీ లెక్చరర్ పివి కులకర్ణి ఎన్టీఏ ప్రాసెస్తో సంబంధాలున్న ప్రధాన నిందితుడిగా బయాలజీ ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధారేను అరెస్ట్ చేసింది. లాతూర్లోని రేణుకాయి కెమిస్ట్రీ క్లాసెస్ యజమాని శివరాజ్ మోటేగావ్కర్ 10వ తేదీన అరెస్ట్ చేసింది. అంటే మే 18వ తేదీన మే 18వ తేదీన ఇతన్ని అఫీషియల్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్సిసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ యజమాని ప్రొఫెసర్ శివరాజ్ మోటేగావ్కర్ని కూడా అరెస్ట్ చేశారు. రికవర్ చేసిన ఫోన్లు, ల్యాప్టాప్లు ఫోరెన్సిక్స్కి టెస్ట్లకి పంపించారు. సో మే 25, 2026 సుప్రీంకోర్టు ఎన్టీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 2024 తీర్పు తర్వాత ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల అమలుపై స్టేటస్ రిపోర్ట్ని కోరింది. సో ఇది ఏంటంటే, మొత్తానికి మనం చూస్తే ఇందులో ఇవన్నీ జరిగాక కూడా ఎగ్జామ్ నిర్వహిస్తారు. అభ్యర్థులు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్టీఏ చెప్పింది. ఎక్స్ట్రా ఫీజులు ఉండవు. ఇప్పటికే చెల్లించిన ఫీజులు తిరిగి చెల్లించేస్తారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎగ్జామ్ సమయంలో విద్యార్థులు పడే మానసిక భావోద్వేగ ఒత్తిడిని ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళ మెంటల్ టార్చర్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు? దానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 22 లక్షల పైగా విద్యార్థులు నెలల తరబడి, సంవత్సరం తరబడి ప్రిపేర్ అయ్యారు. కుటుంబాలు కోచింగ్కి లక్షల రూపాయలు ఖర్చు చేశాయి. పిల్లలు తమ సోషల్ లైఫ్ని వదులుకున్నారు, నిద్రని త్యాగం చేశారు, మానసిక ఆరోగ్యాన్ని పక్కన పెట్టారు. మరోవైపు ఇంకొక సైడ్ అంటే కాయిన్కి అటువైపు సైడ్ చూస్తే మరికొంతమంది విద్యార్థులు లక్షలు పెట్టి సిస్టమ్ని బైపాస్ చేసేసి క్వశ్చన్ పేపర్స్ని కొనేశారు. సో మీరు ఒక విద్యార్థి అయినా కానీ, వాళ్ళ పేరెంట్స్ అయినా కానీ, ఇదంతా చూశాక ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఆ బాధ తట్టుకోలేని బాధ, అది సహజమే. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ముఖ్యంగా ఈ రోజుల్లో మనకు ఇదే ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు. మంచి జీతం, గ్రోత్, ఇంట్రెస్టింగ్ ఉన్న కొన్ని వేల కెరీర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా సైన్స్, యూఎక్స్ డిజైనింగ్, కంటెంట్ క్రియేషన్, స్పోర్ట్స్, రీసెర్చ్, ఎన్నో ఉన్నాయి. సమస్య ఏంటంటే, మనకు ఈ కెరీర్లన్నీ స్కూల్లో నేర్పించరు. తల్లిదండ్రులకు వీటి గురించి అస్సలు తెలియదు. స్టూడెంట్స్ని ఇంజనీరింగ్ లేదా డాక్టర్, ఈ 2 ఆప్షన్లు అనుకున్నంత వరకు మనకు ఇటువంటి ఇబ్బందులు తప్పవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.